హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున దేశం మీదన కుట్రలు, మరొక వైపున దేశంలో కుట్రలు, వీటన్నిటి మధ్యన తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారం జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే రాహుల్ గాంధీ విదేశాలలో చేసినటువంటి ప్రసంగపు పాఠం యొక్క ఉద్దేశం, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు జాతీయ విశ్లేషకులు సురేష్ కొచ్చాటి. నమస్తే అండి. నమస్కారం సార్. ఈవేళ జమిలి ఎన్నికల అంశం మరొకసారి తెర మీదకి వచ్చింది. ఇవాళ పత్రికలన్నీ హైలైట్ చేస్తున్నాయి. ఏదో వచ్చే ఏడాదికి జమిలి ఎన్నికలకు వెళ్ళిపోతారు అన్నటువంటిది. ఇది సాధ్యం అనుకుంటున్నారా? లేదండి, సాధ్యం కాదనుకుంటాను నా అంచనా ప్రకారం. ఎందుకంటే ఎందుకు కావాలి, దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చేయాలి, ఎందుకు జరగాలనేది మెయిన్ పాయింట్. ఒకటి టెన్యూర్ ఒకటి ఉంటుంది. టెన్యూర్ కాకుండా పొలిటికల్ సిచ్యువేషన్ స్టెబిలిటీ కూడా ఉంటుందండి చాలా మటుకు. ఒక ఎలక్షన్ జరగాలంటే ఖర్చులు ఎంత మనకు అందరికి తెలుసు. స్పెసిఫిక్గా ఎలక్షన్ జరగాల్సిన డేట్ కన్నా ముందు జరగాలంటే దాని ప్రకారం జరగాల్సిన రాష్ట్రాలు కానీ జరగాల్సిన స్టేట్స్ కానివ్వండి, మిగతా దానికి కూడా ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. కానీ వన్ నేషన్ వన్ పోల్ గురించి మాట్లాడుతున్నాం. మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, దట్ వన్ నేషన్ వన్ పోల్ జరగబోతుంది. బహుశా వచ్చే 2029 నాటికి జరగబోయే లోక్సభ ఎలక్షన్స్తో పాటు అన్ని అసెంబ్లీ ఎలక్షన్ ఒకటేసారి జరగదు. ఇది సాయి గారు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ థింక్ మన దేశంలో ఒక మార్పు పంచాయత్ లెవెల్లో లేదనుకోండి, మున్సిపల్ లెవెల్లో కూడా ఉండదు, కానీ స్టేట్ అసెంబ్లీ లెవెల్ నుంచి లోక్సభ వరకు, బహుశా రాజ్యసభకు కూడా మార్పులు రావచ్చు. వన్ నేషన్ వన్ పోల్ జరగబోతుంది అనేది నా అంచనా అండి. రైట్. అంటే ఇది రాష్ట్రాలకు సంబంధం లేకుండా సాధ్యమవుతుందా? అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, ఇట్లాంటి ఎలక్షన్స్కి ఏం చేస్తారంటే వీళ్ళ టెన్యూర్ తగ్గించేస్తారు. ఇప్పుడు తగ్గించాలి కదా, ఆల్రెడీ ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి కదా రెండు కూడా. అవునండి, 5 ఏళ్ళకనే పెట్టారు కదా, వాటికి 5 ఏళ్ళకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చుకొని దాన్ని తగ్గించవచ్చు. ఓకే, అది డెఫినెట్ గా చేయొచ్చు. ఇంకోటి బీజేపీ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళే ఆ టైంకి వచ్చేదాకా వాళ్ళు దాన్ని తగ్గించేస్తారు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు, వన్ నేషన్ వన్ పోల్ అని జరిగే ఒక పరిస్థితికి వచ్చినప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇదంతా ఉంటుంది సాయి. అంటే అన్ని ఒకటేసారి జరగాలంటే ఈ లోక్సభ ఎలక్షన్స్ లేకుంటే ఇప్పుడున్న లోక్సభని 5 నుంచి 6 సంవత్సరాలు పొడిగించవచ్చు, అసెంబ్లీ 5 నుంచి 4 తగ్గించుకోవచ్చు, అన్ని చేయొచ్చు. ఇప్పుడు కేరళ ఎలక్షన్ తీసుకోండి, అది కూడా నడిమిట్లు ఎక్కడెక్కడ వచ్చేస్తుంది. ఎక్కడ అది 3 సంవత్సరాలు కూడా ఉండదు వాళ్ళకి నెక్స్ట్ టెన్యూర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని జరగాల్సింది ఎక్కడో ఒక ప్లేట్. ఎందుకంటే మన దగ్గర పండుగ అండి, ఎలక్షన్ అంటే పండుగ, మీకు తెలుసు, అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది త్రూ అవుట్ ది ఇయర్ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఎలక్షన్ ఉంటుంది, పైలో ఎలక్షన్ ఉంటుంది, దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ ఉంటుంది, ఎక్కడో లోక్సభ బైపోల్ ఉంటుంది, దాని తర్వాత రాజ్యసభ పోల్ వస్తుంది, పంచాయత్ వస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, ఎక్కడో ఉంటుంది ఎలక్షన్. సో ఒక ఖర్చులు తగ్గించడం ఒకటైతే, మనం పేపర్ నుంచి ఎలక్ట్రానిక్ వచ్చినప్పుడు మన ఖర్చులు చాలా తగ్గింది. కానీ ఇప్పుడు కూడా ఖర్చులు ఉన్నాయి మనకు, కానీ ఒక క్యాపిటల్ కాస్ట్ అంటే ఒక ఎలక్షన్ ఓటింగ్ మిషన్ కొన్నప్పుడు దానికి ఒక లైఫ్ 5-10 సంవత్సరాలకి లైఫ్ ఉంటుంది. కొన్ని మిషన్స్ అయితే 15 సంవత్సరాలు కూడా వాడుతున్నారు. సో ఆ లైఫ్ అయిపోయిన తర్వాతనే దాన్ని డిస్కార్డ్ చేస్తారు. కానీ పేపర్ అనుకోండి, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు బ్యాలెట్ పేపర్లు కావాల్సి వస్తుంది, దాని ఖర్చు, ఎన్ని చెట్లు కూడా కొట్టాల్సి వస్తుంది దానికోసం పేపర్ తయారు చేయడానికి. అదేం లేదండి ఇప్పుడు. సో డెఫినెట్గా ఈ జరగబోయే ఎలక్షన్లో ఇప్పుడు వచ్చే, ఎందుకంటే 2-3 మేజర్ అమెండ్మెంట్స్ సాయి గారు మోదీ గారికి ఇప్పుడు ఉన్నాయి. ఒకటైతే యూనిఫామ్ సివిల్ కోడ్, దానికి సుప్రీంకోర్టు శాంక్షన్ ఆల్రెడీ ఉంది. సుప్రీంకోర్టు చెప్పారు తీసుకురమ్మని చెప్పి, కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. అంబేద్కర్ గారు ఫస్ట్ చెప్పింది అదే నెహ్రూ గారికి, తీసుకురండి అని చెప్తే అప్పుడు నెహ్రూ అగ్రీ చేయలేదు. దాని తర్వాత మనందరూ తెలుసు, అంబేద్కర్ గారు కాంగ్రెస్ నుంచే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. 2 సార్లు లోక్సభకు పోటీ చేస్తారు. 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళు అంబేద్కర్ గారిని ఓడిపించారు, బాంబే నుంచి, అవుటర్ బాంబే నుంచి, ఇంకోసారి మహారాష్ట్ర ఇంకో కాన్స్టిట్యూన్సీ. సో ఈసారి అది జరగాలి, అదొకటి. రెండవది జరగాల్సింది ఈ చెప్పినట్ల ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, అందరికీ కావాల్సింది వక్ఫ్ బోర్డు ఒక బిల్ ఒకటి వస్తుంది. అది కూడా కొంచెం కంటెన్షియస్గా ఉంటుంది, కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పోయిన తర్వాత దాని నుంచి వాళ్ళు మార్చేసి దాన్ని ఇప్పుడు ఒక సీనియర్ లెవెల్ తీసుకొచ్చిన తర్వాత ఒక కన్సెన్సస్కి వచ్చి తీసుకుంటారు దాన్ని కూడా. అది కూడా పాస్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. బీజేపీ కంటే ఎన్డీఏకి ఇప్పుడు మెజారిటీ ఆల్రెడీ రాజ్యసభలో కూడా ఉందని పాటు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు అక్కడెక్కడ అవును అంటాడు, కానీ దానికన్నా ఎక్కువ ఏం చేయలేడు. జేడీ ఓట్ చేయకపోతే కూడా బీజేపీ గెలుస్తారు.
ప్రాబ్లం లేదు బీజేపీ. కానీ అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఏం రాబోతుందంటే ఈ 1 నేషన్ 1 పోల్కి రావు. అది అక్కడ ఈ చెప్పినట్ల ఖర్చులు తగ్గించడానికి ఒక సిస్టమ్ తీసుకురావడానికి అందరికి ఒకటే టైం పోలింగ్ పెడితే, కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఇది ఒక పెద్ద టెన్షన్ సాయి గారు. మనకు తెలుసు కేసీఆర్ గారు అప్పుడు 2018 ఎలక్షన్ ప్రీపోల్ ఎందుకు చేశారంటే ఆయనకు భయం ఉండే. లోక్సభతో అసెంబ్లీ పోల్ పెడితే ఇక్కడ మోదీ అక్కడ మోదీ ఓటేస్తారో అన్న భయం ఉండే ఆయన. అది ఇప్పుడు కూడా చాలా పార్టీస్కి ఉన్నాయి. ఎందుకంటే లోక్సభకు వచ్చినప్పుడు ఇష్యూస్ సపరేట్ ఉంటుంది, అదే టైంలో అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇష్యూస్ సపరేట్. అసెంబ్లీ వచ్చినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యే కానివ్వండి, అక్కడున్న లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది. లోక్సభకి వచ్చినప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మన డిఫెన్స్ కానివ్వండి, మన ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్లేషన్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అసెంబ్లీకి వచ్చినప్పుడు అది ఇంకో పోస్ట్, అసెంబ్లీలో అది ఇంకో స్టేటస్లో ఉంటుంది అనమాట దానికోసం. సో ఈ రెండు సపరేట్గా ఉంటుంది డెఫినెట్గా. అండ్ మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడ దీనికి మంచి బెనిఫిట్ రాబోతుంది అక్కడ తీసుకోవాల్సింది. నాకైతే డెఫినెట్గా 1 నేషన్ 1 పోల్ జరగాల్సిందే. ఎక్కడో ఒక చోట దీన్ని కటింగ్ చేసి మొత్తం అందరిని ఒకటే టైంకి తీసుకురావాల్సి వస్తుంది. రైట్. అంటే ఇక్కడ 2029కి అట్లా వెళ్తారా, లేకపోతే 26, 27కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? 26, 27కి వెళ్ళే అవకాశం ఉంది సార్. ఖచ్చితంగా వెళ్తారా? వెళ్తారు. ఎందుకంటే దాంట్లో మోదీ గారికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో బేసిక్లీ ఏంటంటే ఒకటి, ఆయనకి ఇప్పుడున్న టెన్షన్, ఈ జేడీయూతో డీల్ చేసిన టీడీపీతో డీల్ చేసిన టెన్షన్ తగ్గించడానికి ఒకటేసారి ఎలక్షన్ పెట్టి అటో ఇటో అని తెచ్చుకోవడానికి ఆయన వెళ్ళిపోతారు. బహుశా ఇప్పుడుకున్న సీట్లు కానీ తక్కువ అయితే బీజేపీకి రాదు, ఎక్కువనే వస్తుంది. తక్కువైతే రాదు. నడుమిట్లో సెన్సస్ చేపియాల్సి వస్తుంది సాయి గారు. అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. సెన్సస్ ఒకటి ఇప్పుడు మొదలు పెడుతున్నారు. నెక్స్ట్ మంత్ నుంచో దాని మంత్ తర్వాత నవంబర్ నుంచి సెన్సస్ మొదలైంది. సెన్సస్ మొదలైనప్పుడు ఏమవుతుందంటే సెన్సస్లో ఈ క్యాస్ట్ సెన్సస్ తీసుకొస్తారా లేదా మనకు తెలియదు. సెన్సస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. 2026కి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ జరగాల్సి. అంటే కాన్స్టిట్యున్సీస్ పెంచుతారు. 542 ఉన్న 543 ఉన్నది 800 దాకా వెళ్ళిపోతుంది. సో దాంట్లో ఏమవుతుందంటే దాంట్లో బీజేపీకి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో సీట్ ఎక్కువ అయిపోతుంది. యూపీ లాంటి ప్లేస్లో సీట్లు ఎక్కువ అవుతుంది. బీహార్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో సీట్లు ఎక్కువ అవుతుంది. సో బీజేపీకి గెలిచే ఛానల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న 540, 272 గెలుచుకున్నప్పుడు అప్పుడున్న 840 అనుకోండి, దాంట్లో 420, 430 సీట్లు వస్తే బీజేపీ గెలిచేస్తుంది. మెజారిటీ ఓన్ వచ్చేస్తుంది. సో బహుశా ఇది 2 ఒకటేసారి జరగవచ్చు. ఏది డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ, దానికన్నా ముందు సెన్సస్, దానికన్నా ముందు ఈ చెప్పినట్ల 1 నేషన్ 1 పోల్, అన్ని 3 ఒకటేసారి వచ్చేస్తుంది. ఒక తర్వాత బిల్స్ పాస్ అయిపోతుంది. అంటే ఇక్కడ డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించి 2009లో జరిగింది. ఆ టైంలో అసెంబ్లీకి జరిగింది కానీ పార్లమెంటు జరగలేదు. అది ఎందుకని ఇప్పుడు జరుగుతాయి అని నమ్మచ్చా మనం? అది కావాలని పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఒకసారి పోస్ట్పోన్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు 2 సార్లు పోస్ట్పోన్ చేశారు. కానీ 2026 తర్వాత చేయలేదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. మల్కాజిగిరి తీసుకోండి, 38 లక్షల ఓటర్స్, 38. బోడుప్పల్ నుంచి మలేషియన్ టౌన్షిప్ హైటెక్ సిటీ దాకా ఉంది. ఆలోచించండి. మాదాపూర్ అనుకోండి, అటుకుంటే ఏమని చెప్పొచ్చు, కూకట్పల్లి అని చెప్పొచ్చు దానికి కావాలి. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో మినిమం ఒక 4 కాన్స్టిట్యున్సీలు చేయొచ్చు. మల్కాజిగిరి 4 ముక్కలు చేస్తే కూడా అప్పుడు కూడా లోక్సభ కాన్స్టిట్యున్సీ ఉండిపోతుంది. నేను ఈట్ల రాజేంద్ర గారు కూడా చెప్పాను, ఆమె సతీమణి కూడా చెప్పాను. ఆయనకి చెప్పంటే నేను ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ మీకు సంవత్సరం ఇస్తే కూడా మీరు కవర్ చేయలేరు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేరు. 38 లక్షలు అంటే తక్కువ అండి. అది కాన్స్టిట్యున్సీ బోడుపల్లి నుంచి ఇక్కడ దాకా ఆలోచించండి, అసలు ఇంపాసిబుల్ టు కవర్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈవెన్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు, తెలంగాణలో ఎక్కువ సీట్లు కావు. ఇక్కడ 2, 3, 4 సీట్లు ఎక్కువ అవుతుందని. యూపీలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో ఇట్లాంటి పాపులేషన్ ఎక్కువైన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోతుంది. కానీ దాని మీద కొంచెం పెద్ద గొడవ జరగచ్చు. ఆల్రెడీ స్టాలిన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మా పాపులేషన్ తగ్గిందని చెప్పి మేము సీట్లు తగ్గించకూడదు, మాకు కూడా సీట్లు పెంచాలంటున్నారు వాళ్ళు. కానీ ఒక లోక్సభకి మినిమం ఇన్ని ల్యాక్ ఓటర్స్ ఉండాలి, ఇన్ని లక్షల ఓటర్లు ఉండాలి, మాక్సిమం ఇంత అని పెట్టేసి కట్ ఆఫ్ పెడతాం. దాని తర్వాత ఉంటే నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ క్రియేట్ చేస్తారు. అదే అంటే దక్షిణాది కోసం అంటే ప్రత్యేక పదం పెట్టడానికి కుదరదు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకి ఇట్లాగ జనాభా సంఖ్య తక్కువ ఉంటుంది, భౌగోళిక స్వరూపం ఎక్కువ ఉంటుంది కదా. లదాఖ్ తీసుకోండి, లదాఖ్లో 1,60,000 ఓటర్స్ ఉన్నారు. కానీ కాన్స్టిట్యున్సీ సైజ్ మన హర్యానా సైజ్. ఆలోచించండి, 1,60,000 ఓట్లు ఉన్నారు అంతే. కార్గిల్ వైపు ఉన్నారు, లే వైపు ఉన్నారు అంతే, ఫినిష్డ్. అట్లా మనం చూసుకుంటే వెళ్ళలేదు. మనం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక స్పెసిఫిక్స్ ఉంటుంది. లోక్సభని లేలో ఆల్రెడీ 2 చేయమంటున్నారు వాళ్ళు. లే సపరేట్, కార్గిల్ సపరేట్ చేయమంటారు. అంటే 80,000 ఓట్లు ఇక్కడ 80 అంటే ఒక అసెంబ్లీ కూడా రాదు మీకు.
సో డెఫినెట్గా ఇంకా దానికి చాలా డిబేట్ ఉంటుంది, అంత ఈజీ కాదు ఇదంతా. డీలిమిటేషన్ కమిషన్ సెటప్ చేయాల్సి వస్తుంది, అది ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా ఉంటుంది, వాళ్ళకి పవర్స్ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చేస్తారు డెఫినెట్గా. కానీ అంత సులభంగా జరగదు, టైం పడుతుంది, అన్ని కానీ జరుగుతుంది డెఫినెట్గా. అన్నీ కలిపి ఇప్పుడు క్రిందటిసారి జరిగినప్పుడు చూస్తే మనకి 2006లో ప్రారంభమై 2009లో పూర్తయింది. అంటే 2009లో మనం ఆ అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రాతిపదికన ఎలక్షన్కి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ లెక్క చూస్తే 2029కే ఈ కొత్త పద్ధతి అనుకోకూడదు. 2028కి ఫినిష్ అయిపోతుంది. లాస్ట్ టైం మనకు ఆ టైంలో మనకు టెక్నాలజీ ఇంత లేకుండే సాయిగా. అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని మెజర్ చేయడము, దాన్ని డివైడ్ చేయడంలో, దానికి హైడ్రోగ్రఫీ కానివ్వండి, దాన్ని సర్వేలు చేయడం కానీ, దానికి ఈవెన్ శాటిలైట్ ఇమేజరీ పెట్టి డిసైడ్ చేయడం, మనకు ఆ ఫెసిలిటీ అంత లేకుండా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన టెక్నాలజీ వైపు చాలా మంచి ప్రోగ్రెస్ ఉంది. సెన్సస్ వచ్చిన తర్వాత సెన్సస్ నుంచి పాపులేషన్ తీసుకొని కొత్త సెన్సస్లో ఆ పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ పెడతారు. సో ఒకటి తర్వాత ఒకటి జరగబోతుంది. సెన్సస్ కాగానే నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ సెటప్ చేస్తారు. డీలిమిటేషన్స్ వాళ్ళు సెన్సస్ నుంచి డేటా తీసుకొని వాళ్ళ పని మొదలు పెడతారు. సెన్సస్ పబ్లిక్ రిలీజ్ చేసే ముందు వీళ్ళు డీలిమిటేషన్ కమిషన్ దగ్గర సెన్సస్ డీటెయిల్స్ ఉంటుంది. వాళ్ళు అబ్జెక్షన్స్ ఇన్వైట్ చేస్తారు. ఆ అబ్జెక్షన్స్ ఇన్వైట్ చేసిన తర్వాత మొత్తం అందరిని తీసుకొచ్చి ఒక టేబుల్ మీద కూర్చొని స్టేట్ బై స్టేట్ వెళ్ళి వాళ్ళు మాట్లాడి, అన్ని పొలిటికల్ పార్టీస్తో మాట్లాడి డీలిమిటేషన్ డిసైడ్ చేస్తారు. సో డెఫినెట్గా 2028 దానికన్నా ఎక్కువ నేను అనుకోవట్లేదు. 2029 దాకా వెళ్తుంది. 2028లోనే అయిపోతుంది. కానీ ఎలక్షన్ ఒక 2027 నుంచి స్టార్ట్ అయిపోతుంది సార్. 25 నుంచినే 3 స్టార్ట్ అయిపోయి 28కి లైన్లోకి వస్తుంది అంటారా? అంతే. ఇప్పుడు ఆల్రెడీ 26 నుంచి అనుకోండి, 25 దాకా 26 నుంచి మొదలవుతుంది. సెన్సస్ ఒకసారి బయటకు వస్తే, లేకుంటే సెన్సస్ డేటా ఒకసారి బయటకు వస్తే, అప్పుడు మరి ఈసారి సెన్సస్ పేపర్ సెన్సస్ కాకుండా ఎలక్ట్రానిక్ సెన్సస్ ఉంటుంది. అందరు ఐప్యాడ్ లాంటి తీసుకెళ్తారు, ప్యాడ్లు తీసుకెళ్ళి, ఇప్పుడు మన పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఉంది ప్యాడ్ తీసుకెళ్ళి దాని నుంచి డేటా ఎంటర్ చేసి వాళ్ళు సెన్సస్ తీసుకుంటారు. సో ఇన్స్టెంట్గా రోజు సాయంత్రం వాళ్ళకి డేటా వచ్చేస్తుంది. ఒక రోజు సాయంత్రమే డేటా ఫీడ్ అవుతూనే ఉంటుంది సిస్టంలో. సో హోమ్ మినిస్ట్రీ కానివ్వండి, మిగతా మినిస్ట్రీ కానివ్వండి, ఎవరు కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ప్యారలల్గా ఒక సెన్సస్, ఒక డీలిమిటేషన్ కమిషన్, నెక్స్ట్ ఈ చెప్పినట్ల వన్ నేషన్ వన్ పోల్, 3 సీక్వెన్షియల్గా జరగవచ్చు, ప్యారలల్గా కూడా జరగవచ్చు. రైట్. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే కోర్టులు ఉన్నాయి. అందులో వీటిట్లలో ఓ మమతా బెనర్జీను, లేకపోతే ఇప్పుడు రేపు మహారాష్ట్రలో వచ్చేటప్పటికి వీళ్ళు ఓడిపోతారంటున్నారు, అట్లాగే హర్యానా ఓడిపోతారంటున్నారు, కాశ్మీర్ ఓడిపోతారంటున్నారు. ఇవన్నీ జరిగితే ఆయా రాష్ట్రాల్లో అన్నీ కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారులు ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మరోవైపు తమిళనాడు కావచ్చు, ఇట్లాగన్నీ కూడా వ్యతిరేక. వీళ్ళందరూ అబ్జెక్ట్ చేసి కోర్టులకు వెళ్తే అంత సులభమా? కాదండి. డీలిమిటేషన్కి కోర్టుకి ఎక్కువ అధికారం లేదు. డీలిమిటేషన్కి కోర్టుకి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ డిఫైన్ డీలిమిటేషన్ కాదు, వన్ నేషన్ వన్ పోల్ కూడా ఎందుకు కాకూడదు? కోర్టు కూడా నాకు గుర్తుంది 2-3 సార్లు కోర్ట్సే అన్నారు ఈ ఖర్చులు ఎందుకు, ఇంత డబ్బులు ఎందుకు, ఒకటేసారి చేయించారు. మొన్న కూడా ఇది ఇజ్రాయెల్కి ఆర్మ్స్ పంపించకూడదని చెప్పి ప్రశాంత్ భూషణ్ కేసు వేశారు. కానీ ఏం జరిగింది దాని తర్వాత? ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ని మేము ఏం చేయలేమన్నారు. అది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ని క్వశ్చన్ చేయలేము. గవర్నమెంట్ ఒకసారి కాన్స్టిట్యూషన్ వైలేట్ చేయకుండా చేస్తే ప్రాబ్లం ఉంటుంది సాయి గారు. అంటే ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అవుతుంది, ఎందుకంటే ఇంతవరకు లేదు కాన్స్టిట్యూషన్లో. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లోనే మార్పులు చేయాల్సి వస్తుంది. కానీ మూల స్వరూపం మారిపోతుంది. అప్పుడు బేసిక్ స్ట్రక్చర్ మార్చట్లేదు. షిరూర్ మట్ కేసులో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న అది మార్చట్లేదు. వన్ నేషన్ వన్ పోల్ తీసుకొస్తున్నారు అంతే. దానికి సింపుల్ మెజారిటీ చాలు, 2/3 మెజారిటీ కూడా అక్కర్లేదు దానికి. సో డెఫినెట్గా లీగల్ ఛాలెంజ్ ఎవడో ఇస్తాడు, కానీ అది కోర్ట్స్ అయితే నాకైతే అనిపించలేదు. డెఫినెట్గా కోర్ట్స్ కూడా దీంట్లో ఇంటర్ఫియర్ చేయరు, ఎందుకంటే ఖర్చులు ఎక్కడెక్కడ తగ్గుతుందో కోర్టు కూడా నో అని చెప్పరు. ఇప్పుడు ఈజీగా ఫంక్షన్ చేయడానికి ఉంటుంది. వన్ నేషన్ వన్ పోల్ భారత్ లాంటి రాష్ట్రంలో 90 కోట్ల మంది నెక్స్ట్ ఎలక్షన్ దాకా 100 కోట్ల మంది ఓటేస్తారు. డెఫినెట్గా వన్ నేషన్ వన్ పోల్ జరగాల్సిందే. నాకైతే లీగల్ ఇంప్లిమెంట్స్ ఏం కనిపించలేదు. అంటే దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే మీరు అన్నట్టు కరెక్టే, కోర్టు ఎగ్జిక్యూటివ్లో జోక్యం చేసుకోదు. కానీ ఎక్కడ పాయింట్ వస్తుందంటే ఆల్రెడీ నా చేతిలో 2 ఏళ్ళు ఉంది అవకాశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారికి ఉంటుంది 5 ఏళ్ళ అవకాశం ఉంటుంది, ఇప్పుడు ఆ టైంకి కూడా 2 ఏళ్ళ అవకాశం ఉంటుంది. లేదా ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళకి 4 ఏళ్ళ అవకాశం ఉంటుంది, 4.5 ఏళ్ళ అవకాశం ఉంటుంది. రేపు హర్యానా వచ్చే ఏడాది జరిగిందంటే, ఈ ఏడాది ఎండింగ్లో జరిగిందంటే వాళ్ళకి 4 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంటుంది. అంతంత మా అవకాశం మేమెందుకు కోల్పోవాలి అనే పాయింట్ కదా వాళ్ళు తీసుకొచ్చేది. అందరికి ఉంటుందండి, ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటుంది. ఇప్పుడు 3 నెలలు ఉంటే కూడా వాడు అబ్జెక్ట్ చేస్తాడు, ఇంక 3 నెలలు ఉన్నాయి కదా అని చెప్పేసి అబ్జెక్షనే. అట్లాంటి ఎప్పుడు జరగదు. అప్పటి నుంచి రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ పెట్టారు, వాళ్ళు వెళ్ళి కల్చర్ అందరినీ
పొలిటికల్ పార్టీస్ చాలా మంది ఆబ్జెక్ట్ చేశారు, చాలా మంది బాయ్కాట్ చేశారు. పోనీ అండి, ఏం అయితే. సో డెఫినెట్గా ఇంకా ముందుకు వెళ్తుంటే సాయి గారు దానికి ఎక్కడో ఒక ప్లేస్లో మొదలు పెట్టాల్సిందే. మనం అన్ని అయిన తర్వాత మొదలు పెడతా ఉంటే ఎప్పుడు కాదు. ఎక్కడో ఎలక్షన్స్ అక్కడ వీళ్ళకి తగ్గుతుంది, లేక వాళ్ళకి తగ్గుతుంది, ఎక్కడో జరుగుతుంది అది డెఫినెట్గా. అంటే ప్రజా తిరుగుబాటు కోసం ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతుందో, ఖలిస్తానీలను రెచ్చగొట్టడమో లేకపోతే ఏదైతే కులపరంగా రెచ్చగొట్టడమో ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఇది చెయ్యడం చేతులు కాల్చుకోవడం అవదా? కాదండి, నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మోదీ గారికి ఈ రిస్క్ తీసుకోవడం అనేది ఒక యాటిట్యూడ్ అయిపోయింది. 370 కూడా మీరు చూసుంటారు ఎట్లా తీశారని చెప్పేసి. సో అట్లాంటి మూవ్స్లో యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది. దానికన్నా ముందు ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు ఆయన, ట్రిపుల్ తలాక్ పాస్ చేయించారు. ఎవరు అనుకోలేదు అది అవుతుందనే. 370 అయితే ఎవరు కళల్లో కూడా అనుకోలేదు అవుతుందని, కానీ జరిగింది కదా డెఫినెట్గా. అది చెప్పాల్సింది. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మోడీకి అనుకుంటే వీళ్ళందరూ సహకరిస్తారు, కనీసం ఎన్డీఏ భాగస్వామి పక్షాలు. కరెక్ట్, డెఫినెట్గా ఎన్డీఏ భాగస్వాములు అంతలా వారు సపోర్ట్ చేస్తారు కానీ దాని డౌట్ లేదు. కానీ మీరు చెప్పినట్లు మాట్లాడాల్సి వస్తుంది అందరి దగ్గర, అంత ఈజీ కాదు, కానీ జరుగుతుంది. అది ఎక్కడిక్కడ కొంచెం కొట్టేసుకొని వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చి చేయించుకుంటారు కొద్దిగా. అది నాకైతే ఇంపాసిబుల్ అని కనిపించలేదు. రైట్. ఈ జనగణన అన్నటువంటిది కులగణనతో జరగాలని రాహుల్ గాంధీ అంటున్నారు. జనగణన ఇంతవరకు జరగలేదు, 2021 నుంచి జరగాల్సింది. ఎందుకు ఇప్పటిదాకా ఆలస్యమైందంటారు? అలాగే ఇప్పుడు కులగణనతో కలిపి జరుగుతుందా? అది కోవిడ్ వచ్చినప్పుడు చేయలేకపోయారండి. మనందరికి తెలుసు 2020లో జరగాల్సి ఉండే సెన్సస్, కానీ కోవిడ్ వచ్చిన తర్వాత సెన్సస్ ఆపాల్సి వచ్చింది. సెన్సస్ ప్రాసెస్ మొదలైంది కానీ ఆపాల్సి వచ్చింది. 2020లో జరగాలి ఉంటే, కానీ అప్పుడు దాకా మనకు తెలుసు ప్రిపేర్డ్గా లేరు దేశం. దాని తర్వాత ఎలక్షన్ వచ్చింది, సో చేయలేకపోయారు. కొంచెం లేట్ అయింది, కానీ ఇప్పుడైతే చేస్తే బాగుంటుంది. కానీ మళ్ళీ 2030 దాకా వెయిట్ చేయకండి. 2025 దాకా రిజల్ట్ వచ్చేస్తే చాలు, సెన్సస్ డీటెయిల్స్ వచ్చేస్తే చాలు. ఈ సెన్సస్ లేకుండా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యమవుతుంది? కాదు. ఎందుకంటే మనం 2011 డేటా మీద నడుస్తున్నాం. 2011 డేటా, 2011 నుంచి 2024 ఎన్ని సంవత్సరాలు, ఎంతమంది కాన్స్టిట్యున్సీలు, ఎన్ని పాపులేషన్ మారిపోయింది మీరే ఆలోచించారు. అంటే ఇప్పుడు ఈ జనగణనే జరిగింది అనుకుందాం, ఈ జనగణన ఆధారంగా ఓట్లు ఇస్తారా? డెఫినెట్గా ఇస్తారు. ఆ లెక్క అయితే మన దేశంలోకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ లోకల్గా ఓటర్ ఐడీలు సంపాదించున్నారు కదా, మరి వాళ్ళకి కూడా కౌంట్ చేయాలి కదా. అది చెక్ చేయాలండి, ఎందుకంటే దానికి ఆల్రెడీ జార్ఖండ్ హైకోర్టులో కేసు వచ్చింది. మన జార్ఖండ్ హైకోర్టు ఏం చెప్పారంటే అందరికీ ఆధార్ కార్డ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని చెప్పారు. వీళ్ళకి ఎట్లా ఇచ్చారు ఆధార్ కార్డ్? వీళ్ళకి ఇంకేమైనా ప్రూఫ్ ఉందా వీళ్ళ దగ్గర? ఏ ప్రూఫ్ లేకుండా వచ్చి ఆధార్ కార్డు తీసుకున్నారా జార్ఖండ్ లాంటి స్టేట్ అని చెప్పి జార్ఖండ్ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ జార్ఖండ్కి ఆర్డర్ ఇచ్చారు. సో డెఫినెట్గా అంత సీరియస్గా సిచ్యువేషన్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో, ఈ జరగబోయే ఎలక్షన్లో 2029 అనుకుంటున్నారు, 2028 అనుకుంటున్నారు, దాంట్లో డెఫినెట్గా ఆధార్కి ఓటర్ ఐడికి లింకేజ్ ఉంటుంది. కానీ అప్పుడు కూడా మనకి చాలా మంది దొంగ ఆధార్ కార్డు తయారు చేసుకున్నారు. మొన్న మనం చూసాం హిమాచల్ ప్రదేశ్లో పెద్దగా ప్రొటెస్ట్ నడిచింది, దాని తర్వాత ఉత్తరాఖండ్లో నడిచింది. ఉత్తరాఖండ్లో జరిగిన ప్రొటెస్ట్లో అక్కడ ఉన్న దేహరాదూన్ టౌన్లో ఒక ఏరియా చెక్ చేస్తే, మార్కెట్ ఏరియా చెక్ చేస్తే 143 మంది ఏ ఆధారాలు లేకుండా దొరికారండి. ఆధార్ కార్డు కూడా లేదంట వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? అక్కడ ఉంటే అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారంటే అక్కడ లోకల్స్ అబ్జెక్ట్ చేశారు, వీళ్ళు వద్దు మాకు. అండ్ ఆల్ ఆఫ్ దమ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఒకటే కమ్యూనిటీ ఉన్న వాళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 143 మంది దొంగ ఆధార్ కార్డులు కూడా లేవు. నిజమైన బోని అంటే దొంగ కూడా లేదు వాళ్ళు. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాకిల్ చేయాల్సింది. ఎక్కడో ఒక చోట మనం మొదలు పెట్టాం. ఎప్పుడైనా కానీ 5-6% ఫేక్ కార్డ్స్ ఉంటుంది. మనం చూసాం, ఎగ్జామ్ రాసిన మన దగ్గర ఎగ్జామ్ మార్క్ షీట్లు తయారు చేస్తారు, సర్టిఫికెట్లు తయారు చేస్తారు. ఇదేంటి, ఇది కూడా ఏం లేదండి. కానీ డెఫినెట్గా చెక్ చేయాల్సింది. మీరు చెప్పినట్లు అది రోహింగ్యాలు ఉండొచ్చు, అది బయట నుంచి వచ్చిన మిగతా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని చెక్ చేసి వాళ్ళని రిటర్న్ పంపించాల్సిందని ఒక హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చారు. ఇంకా 2-3 హైకోర్టు కూడా ఇచ్చేస్తే సుప్రీంకోర్టు కూడా చెప్పేసి గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. మనకి ఈశాన్య రాష్ట్రాలు ఎస్పెషల్లీ నిన్న స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడారు, హర్యానా లాంటి చోట్లన వీళ్ళు గిరిజన ప్రాంతాల్లోకి వచ్చి సెటిల్ అయ్యారు బంగ్లాదేశ్ వాళ్ళు, రోహింగ్యాలని. అసలు అక్కడికి ఎలా రాగలిగారు ఈశాన్య రాష్ట్రాలు లేదా ఇట్లాంటి చిన్న రాష్ట్రాలు? ఎస్పెషల్లీ గిరిజన ప్రాంతం అంటే సాధారణంగా మనం వెళ్ళి ఉండటానికి కూడా అనుమతులు కావాల్సి ఉంటుంది. అట్లాంటి చోట్ల వీళ్ళు ఎలా రాగలిగారు, ఎలా సెటిల్ కాగలిగారు, ఎలా వాళ్ళకి ఓటు హక్కులు, ఆధార్ కార్డులు ఇవన్నీ సాధ్యమైనవి? అది ఎట్లా అంటే, ఇప్పుడు మీరు సాయి గారు మీకు అందరికి తెలుసు, బంగ్లాదేశ్ నుంచి 71లో వచ్చిన వాళ్ళు చాలా మంది బెంగాల్లో సెటిల్ అయిపోయారు, చాలా మంది అస్సాం వైపు వెళ్ళిపోయారు.
అప్పుడు జరిగిన గొడవ ఆలాసం స్టూడెంట్స్ యూనియన్ రాజీవ్ గాంధీ గారితో తెలిసిన దాని తర్వాత అగ్రిమెంట్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో చాలా మట్టి కండిషన్స్ ఏంటి, దాంట్లో 80% ఏమన్నారంటే కట్ ఆఫ్ డేట్ 1951 అని చెప్పారు. అంటే 1951 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరిని ఆసాం సిటిజన్షిప్ ఇవ్వట్లేదు, అది మెయిన్ అనమాట. సో ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా మనం చూడాల్సింది ఏంటంటే ఈ నెక్స్ట్ జరిగే సెన్సస్లో కూడా సెన్సస్లో క్లియర్గా సెన్సస్లో ఏం చెక్ చేయాలంటే ఈ బయోమెట్రిక్స్తో సహా వీళ్ళది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు, దానికి దొంగ సర్టిఫికేట్ ట్రై చేస్తే ఇప్పుడు దొంగ సర్టిఫికేట్లు కూడా మన అందరికి తెలుసు, బార్కోడింగ్ పెట్టారు, బార్కోడింగ్ తర్వాత ఇప్పుడు క్యూఆర్ కోడ్కి వచ్చింది. సో ఎక్కడో ఒక చోట మనం మొదలు పెట్టాల్సింది. మనం అన్ని సరిగా అయిన తర్వాత చేద్దామంటే కాదు. అది ఫస్ట్ స్టెప్ ఆధార్ కార్డు ఓటర్ ఐడి లింక్ చేయండి. అక్కడి నుంచి మీకు 10% మంది బయట దొరుకుతారు ఈజీగా. అంటే వీళ్ళని ఎవరు తీసుకొచ్చినట్టని మన దగ్గరికి మన అందరికి తెలుసు సాయి గారు, మీకెందుకు చెప్పాలి నేను, మన అందరికి తెలిసింది ఎవరు తీసుకొచ్చారా వీళ్ళని. సో వీళ్ళు తీసుకొచ్చింది అంతా పొలిటికల్ పార్టీస్. ముందు కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకొచ్చారు వెస్ట్ బెంగాల్, దాని తర్వాత మమతా బెనర్జీ తీసుకొచ్చారు. సో డెఫినెట్గా వీళ్ళందరినీ చూస్తే మనం ఇది ఎవరు తీసుకొచ్చారని చాలా మటుకు క్లారిటీ మనకు ఉంది. తీసుకొచ్చిన పొలిటికల్ పార్టీస్ ఒక కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చారు, వాళ్ళ ఓట్ల కోసం తీసుకొచ్చారు. వాళ్ళని బంగ్లాదేశ్ లాంటి ప్లేస్లో కంటిన్యూస్ బార్డర్ మనం పెట్టలేము, ఎందుకంటే అక్కడ చాలా మటుకు చెరువులు ఉంటాయి, నదులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి వాళ్ళు దూరి లోపలికి వచ్చి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఈ గొడవ అయిన తర్వాత కూడా చాలా మంది బంగ్లాదేశ్ భారతదేశానికి వస్తూ ఉంటారు, కానీ వారు రాలేకపోతున్నారు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని ఆపడం మన పని. 100% జరుగుతుందని చెప్పిన ఇప్పుడు మయన్మార్ తీసుకుందామండి. మనకు ఇప్పుడు మణిపూర్ నుంచి మయన్మార్కి 16 కిలోమీటర్లు అటు 16 కిలోమీటర్లు ఇటు వాళ్ళు వెళ్ళొచ్చు ఫ్రీగా వితౌట్ పాస్పోర్ట్. అంటే మణిపూర్లో ఉన్న వాళ్ళు మయన్మార్కి వెళ్ళొచ్చు, మయన్మార్లో ఉన్నది మణిపూర్కి రావచ్చు 16 కిలోమీటర్లు వితౌట్ పాస్పోర్ట్. మన బార్డర్ నుంచి వాళ్ళ వైపు, వాళ్ళ బార్డర్ నుంచి మన వైపు 16 కిలోమీటర్లు. అంటే 16 కిలోమీటర్లు తక్కువ కాదు సాయి. సో ఎందుకంటే వీళ్ళ చుట్టాలు అక్కడ ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉంటారు, వీళ్ళు పెళ్లి అక్కడ చేసుకున్నారు, వాళ్ళ పెళ్లి ఇక్కడ చేసుకున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడ చెక్ చేస్తారు? దాంతోనే కుకీస్ అని వాళ్ళు వచ్చారు. కుకీస్ ఆర్ నాట్ ఒరిజినల్ మణిపూర్ నుంచి కాదు, వాళ్ళు ముందు బర్మా నుంచి ఉన్న వాళ్ళు సెటిల్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మణిపూర్ హాఫ్ ద పాపులేషన్ వాళ్ళే అయిపోయారు. సో వాళ్ళని కూడా డిపోర్ట్ చేయడం అంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు చేయడం, ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు కాదు, అది బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయిన ప్రాబ్లం. మనకి బ్రిటిష్ వాళ్ళు చేసిన ఈ ఇష్యూతోనే మనం ఇప్పుడు కూడా అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి, మనం లదాఖ్ తీసుకోండి, ఇదన్నీ బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయిన ప్రాబ్లం. మనం తలకాయ నొప్పి, అది ఏం చేయాలి, అది ఎట్లా సెటిల్ చేయాల్సింది. ఎందుకంటే అప్పుడు ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడున్న కాదండి. అప్పుడు వాళ్ళు ఏమన్నా మేము భారతదేశంతో లేదని చెప్పారు, మీజోస్ కానివ్వండి, నాగాస్ కానివ్వండి. ఇప్పుడు అట్లీస్ట్ అందరూ వచ్చి టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడి సిగ్నేచర్ చేసి వెళ్ళిపోయారు కదా, అందరు భారతదేశంలో ఉన్నారు. చిన్న అక్కడెక్కడ నడుస్తూ ఉంటుంది, కానీ మణిపూర్ లాంటి ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. కానీ ఓవరాల్ ఒక సిచ్యువేషన్ చూస్తే మనం ఆల్మోస్ట్ స్టేబుల్గా అయిపోయాం సాయి. రైట్. ఇప్పుడు ప్రధానంగా ఎదురవుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు అమెరికాలో చేసి వచ్చినటువంటి వ్యాఖ్యలు, దాని ఇంపాక్ట్ ఇండియా మీదన ప్రపంచవ్యాప్తంగా ఉండదా? ఏముంది, ఎప్పుడు చెప్తారు వీక్ ఇస్ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్. ఒక వారం తర్వాత ఏం జరిగిందని ఎవరిదారు అడిగితే ఎవరు మళ్ళీ రాహుల్ గాంధీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ మొదలైంది. ఆయనకి ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఎవడో రాసిస్తాడు, కాగితం మీద చదువుతాడు, ఆయనకి ఏం తెలియదు. మైండ్ ఆఫ్ హిస్ ఓన్ అని ఇంగ్లీష్లో అంటారు. మైండ్ లేదు ఆయనకి థింకింగ్ కెపాసిటీ లేదు. ఎవరో రాసిస్తున్న కాగితాల మీద సర్దార్ సిక్కులకి గురుద్వారా వెళ్ళినట్లేదు భారతదేశంలో అని ఎక్కడైనా విన్నారంటే. సో ఇట్లాంటి చెప్తూ ఉంటాడు. ఆయనకి ఏంటంటే బేసిక్లీ మోదీ గారి గురించి మంచిది బయట వెళ్ళి మాట్లాడకూడదు, బయట ఉన్న దేశాలు భారతదేశం గురించి మంచి మాట చెప్తే కూడా ఇక్కడ వాళ్ళు భారతదేశంలో ఏం జరగట్లేదు, భారతదేశంలో మనుషులకు ఉద్యోగం లేరు, చైనాలో ఉద్యోగం అంతా ఉంది, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, లదాఖ్ చైనా తీసుకెళ్ళిపోయారు. అరే మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కాదండి 43,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి ఇచ్చింది, అక్సా ఇచ్చిందని ఇప్పుడు వాళ్ళు వాడుకుంటున్నారు దాన్ని. అప్పుడు మీరేమంటారు, వాళ్ళు 5 కిలోమీటర్లు ఇక్కడ 5 కిలోమీటర్లు అక్కడైతే ప్రాబ్లం అయిపోతుంది రాహుల్ గాంధీ. సో మన అందరూ చాలా సీరియస్గా తీసుకుంటాం ఈ మనిషిని, తీసుకోకూడదండి సాయి గారు. నాకు ఒపీనియన్ అదా. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశము, ఈవేళ రాబోయేటటువంటి రోజులలో ఈ రైతు ఉద్యమం కావచ్చు, లేకపోతే మరొక ఉద్యమం కావచ్చు, మళ్ళీ ఫ్లేరప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కేజ్రీవాల్ రాజీనామా ఇంపాక్ట్ తర్వాతన దేశంలో ఒక బంగ్లాదేశ్ తరహా వాతావరణం జరుగుతోంది అన్నటువంటి ప్రచారం. కేజ్రీవాల్ ఎందుకు చేశారు మన అందరికి తెలుసు. నేను ఇవాళ పొద్దున కూడా ట్వీట్ చేశాను. సుప్రీంకోర్టు ఏం చెప్పారండి బెయిల్ కండిషన్లో ఆయన దగ్గర, మీరు సీఎం ఆఫీస్కి వెళ్ళకూడదు, మీరు సీఎం రిలేటెడ్ ఫైల్స్ మీద సైన్ చేయకూడదు, లెఫ్టినెంట్ గవర్నర్ డీల్ చేయాల్సిన ఫైల్ ఒకటే మీరు సైన్ చేయాలి. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సిన ఫైల్ ఒకటే మీరు సైన్ చేయాలి. కేజ్రీవాల్ దగ్గర ఒక్క మినిస్టర్షిప్ రూట్ లేదు, ఆయన ముఖ్యమంత్రి పదవి ఒక్కటే పెట్టుకున్నాడు.
యూజువలీ ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్ట్రీ ఉంటుంది, అది కూడా లేదు కేజ్రీవాల్ దగ్గర. సో కేజ్రీవాల్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఆయన వెళ్ళలేరు ముఖ్యమంత్రి ఆఫీస్కి. ఇప్పుడు నేను రిజైన్ చేసి రేపు ఇంకోటి ముఖ్యమంత్రి అయితే వాడు వెళ్ళి కూర్చుంటే కూడా నేను వెళ్ళి కూర్చుంటా అంటాడు కేజ్రీవాల్. ఇది సైన్ చేయరా అది సైన్ చేయరా అంటాడు వాడి దగ్గర, వాడు సైన్ చేస్తాడు. వాడు డమ్మీ అన్నమాట, వాడు కూర్చుంటే అక్కడ డమ్మీ అయిపోతారు అంతే. చాలా స్మార్ట్ మూవ్ అది. ఎందుకంటే ఆయనకి ఢిల్లీ ఈ సీఎం సెక్రటేరియట్లో ఎంటర్ చేయలేడు, ఫైల్ సైన్ చేయలేడు, ఏం చేయలేడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఏం చేసుకుంటాడు, ఏం చేసుకోలేడు. సో ఇదొక స్ట్రాటజీ అనమాట. ఒక డమ్మీని కూర్చోబెట్టి వాంతో సంతకం పెట్టించి ఈయన కూడా అక్కడ వెళ్ళి కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా ముఖ్యమంత్రిగా డిఫాక్టో ముఖ్యమంత్రి ఈయన ఉంటాడు, ఆడేమో డమ్మీగా ఉంటాడు ఎవడప్పుడు. మనం ముందు లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళినప్పుడు చూసాం రాబ్రీ దేవిని కూర్చోబెట్టి. రైట్, ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈవేళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎస్పెషల్లీ మనకి నరేంద్ర మోడీని టార్గెట్గా తీసుకువెళ్లాలన్నటువంటి కాన్సెప్ట్ బంగ్లాదేశ్ తరహా ఎత్తుగడలు ఇంకెవరైనా వేసే అవకాశం ఉంటుందా? బంగ్లాదేశ్ భారతదేశం బంగ్లాదేశ్ కాదు, అక్కడ జరిగింది ఒక సిఐఏ ఆపరేషన్. ఇక్కడ చాలా ట్రై చేశారు, ఇప్పుడు కాదు కొత్తది. ఇక్కడ కూడా జరుగుతుంది కదా అలాంటి ఆపరేషన్. అంటే భారతదేశంలో ఏమైందంటే మన ఆర్మీ దేనికి ఇక్కడికి రాదండి. బంగ్లాదేశ్లో జరిపిందంతా అక్కడ వాళ్ళ ఆర్మీ వాళ్ళతో చేయించారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. రేపు చూడండి ఇక్కడ ఉన్న జనరల్స్ ఎవరెవరు ఇప్పుడు బంగ్లాదేశ్లో జనరల్స్ ఉన్నారు పెద్ద సీనియర్ పోస్ట్లో 10-15 మందికి లండన్లో ఇల్లు ఇచ్చేస్తారు, లేకుంటే యూఎస్లో ఇల్లు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యి అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోతారు, మస్తు డబ్బులు ఇస్తారు వాళ్ళకి యూఎస్ గవర్నమెంట్. ఇది వాళ్ళ పని అనమాట. మన దగ్గర మన ఆర్మీ నడవదు, మన డెమోక్రటిక్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ గొడవ చేస్తారు, మనం చూసాం ఫార్మర్స్ అజిటేషన్ అలా కానీ, లేకుంటే షహీన్ బాగ్ లాగా ఢిల్లీ రైట్స్ లాగా చేపిస్తారు, కానీ చేయలేరు. దానికన్నా ముందు వెళ్ళలేరు. గవర్నమెంట్ కూడా నేర్చుకున్నారు, ఫార్మర్స్ అజిటేషన్తో గవర్నమెంట్ నేర్చుకున్నారు. కొంచెం టఫ్గా ఉండాలి, టఫ్గా ఉంటానే నడుతుంది. దానికోసం ఇప్పుడు కూడా వాళ్ళు రైతులు కూర్చున్నారు కదా శంభు బార్డర్ దగ్గర, ఢిల్లీ హర్యానా దగ్గర. ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి కదలలేకపోతున్నారు. అది చాలా డిఫరెన్స్ అండి. బంగ్లాదేశ్ జరిగింది కంప్లీట్లీ ఒక యుఎస్ సిఐఏ స్పాన్సర్డ్ అజిటేషన్. అది ఇక్కడ కాదు, సిఐఏ వాళ్ళు చాలా రాష్ట్రాలు చేశారు. వాళ్ళకి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ బర్మాలో చేశారు. అప్పుడు ఆంగ్ సాన్ సూచీని కూర్చోబెట్టారు ఆయన, దాని తర్వాత ఆమెని ఆర్మీ కింద తొక్కేసింది. అట్లనే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఇరాక్ చూడండి, ఎక్కడైనా వాళ్ళు వెళ్ళి మొత్తం రిజిమ్ చేంజ్ చేసి పడేస్తారు. అది వాళ్ళ పని అన్నమాట, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది అమెరికా చేస్తున్న ఒక స్టాండర్డ్ ఒక లెబారెటరీ కిట్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. రైట్, ఇక్కడ అమెరికాకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ఇవాళ జ్యోతి లాంటి వాళ్ళు హైలైట్ చేశారు. అమెరికా ఆదేశాల మేరకు ఉక్రెయిన్కి నరేంద్ర మోడీ వెళ్లడంతో రష్యా అధ్యక్షుడు ఆగ్రహించారు, అందువలన చివరికి భయంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, పుతిన్ మన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటిది ఎంతవరకు వాస్తవం అంటారు? లేదండి, భారతదేశంకి దీంట్లో ఏ రోల్ లేదండి, ఇక డిప్లొమాటిక్ రోల్ అవ్వదు. ఇది ఆపాలంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సింది. ఇది బేసిక్లీ రష్యా యుక్రెయిన్ ఫైట్ కాదు, ఇది రష్యా నేటో ఫైట్. నేటో యుఎస్ ఒకవైపు, రష్యా ఒకవైపు. యుక్రెయిన్ ఒక చిన్న బొమ్మలాగా వాడుకుంటున్నారు వీళ్ళు అంతే. యుక్రెయిన్కి దీంట్లో రోలే లేదు. ఉక్రెయిన్కి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నారు అంతే. రేపు ఆయుధాలు మందు ఈ డబ్బులని పనిచేస్తే యుక్రెయిన్ అంతే ఖతమైపోయింది ఒకటేసారి. అది నేటో వాళ్ళు చేస్తున్న వార్ అనమాట. అది రష్యాకి కూడా నేటో అక్కడ రాకూడదు అని ఒక ఏం ఉంది. కానీ దాంట్లో భారతదేశంలో ఏం చేయదు. మనం ఒక డిప్లొమాటిక్గా అక్కడెక్కడ చెప్పొచ్చు, కానీ మనకు దీంట్లో పెద్ద రోల్ ఏం లేదు. మనం వెళ్ళకూడదు కూడా, ఎవడదో ప్రాబ్లం, మన ఎందుకు దాంట్లో వెళ్ళి పుల్లలు పెట్టాలి? వాడు చూసుకుంటాడు, వాడు కొట్టుకుంటాడు, వాడు. అంటే భయపడ్డాడు నరేంద్ర మోడీని ఏమన్నా రష్యా అధ్యక్షుడు బెదిరించి ఉంటారని అమెరికా మీద, ఇదే మన రష్యా మన మీద ఒత్తిడి అన్నట్టు. లేదండి, అమెరికా మనకు కూడా మన రోల్ ఉంటుంది. మనకేంటంటే మనకు ఆయిల్ కావాలి, యుక్రెయిన్ నుంచి ఫుడ్ గ్రెయిన్స్ కావాలి, మనకు సోయాబీన్ ఆయిల్ అక్కడి నుంచి వస్తుంది, సోయా ఆయిల్ కావాలి అక్కడి నుంచి, అంతా ఉంటుంది. ఫుడ్ గ్రెయిన్స్ కాలం మటుకు మనం గ్రెయిన్స్ అని కాదు, కొన్ని గ్రెయిన్స్ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. సో డెఫినెట్గా ఇంకా దీనికన్నా ఎక్కువ మోదీ గారు ఒక డిప్లొమాటిక్ థింగ్, వెళ్ళారు, కలిసారు, ఫోటో ఆపర్చునిటీ వచ్చింది, దాని తర్వాత వచ్చేసారు. ఇంకానూ అక్కడెక్కడ చెప్తుంటారు, కానీ మనం ఎక్కువ ఏం చేయక్కర్లేదు. మనకున్న తలకాయ నొప్పులు మనకున్న ఎక్కువ. పాకిస్తాన్ ఒకవైపు, చైనా ఒకవైపు కూర్చున్నారు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తయారయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పరిస్థితి జమిలీ ఎన్నికల గురించిన ఒకవైపు ప్రచారం, అలాగే ఇతర అంశాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం. వాస్తవాలు ఇది, జమిలీ ఎన్నికలు అయితే జరిగే అవకాశం ఉందని నమ్ముతున్నారు.